ఓం శాంతి 10/11/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, తనువు మనస్సు ధనముల ద్వారా లేక మనస్స వాచ కర్మణాల ద్వారా ఎటువంటి సేవ చేయాలి అంటే 21 జన్మలకు తండ్రి నుండి ఫలితం లభించాలి. కానీ సర్వీస్లో ఎప్పుడూ పరస్పరంలో మనస్పర్ధలు విరోధము తలెత్తరాదు. ప్రశ్న: డ్రామా అనుసారంగా బాబా ఏదైతే సర్వీస్ చేయిస్తూ ఉన్నారో అందులో ఇంకా తీవ్రత తీసుకురావటానికి విధి ఏంటి? జవాబు: పరస్పరంలో ఏకమతంగా ఐకమత్యంగా ఉండాలి. ఎప్పుడు ఎటువంటి గొడవలు ఉండరాదు. ఒకవేళ గొడవలు లేక విఘ్నాలు ఉంటే సర్వీస్ ఏం చేయగలరు? కనుక పరస్పరం కలుసుకొని సంఘటన తయారు చేసుకొని సలహాలు తీసుకోండి. ఒకరికొకరు సహయోగులుగా అవ్వండి. బాబా సహయోగిగా ఉండనే ఉన్నారు. కానీ పిల్లలు ధైర్యం చేస్తే తండ్రి సహాయం చేస్తారు. దీని అర్థాన్ని హిమ్మతే బచ్చే మదదే బాప్, పిల్లలది 1 అడుగు తండ్రిది 1000 అడుగులు. దీని అర్థాన్ని యథార్థంగా తెలుసుకొని పెద్ద కార్యంలో సహయోగిలు అనగా సహాయకారులుగా అవ్వండి. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు ఆత్మిక తండ్రి వద్దకు రిఫ్రెష్గా ఎందుకు వస్తారు? రిఫ్రెష్ అయ్యి తిరిగి వెళ్ళినప్పుడు తప్పకుండా ఏమైనా చేసి చూపించాలి. ఒక్కొక్క బిడ్డ సర్వీస్కు రుజువుని ఇవ్వాలి. కొందరు పిల్లలు చెప్తూ ఉంటారు, సేవా కేంద్రం తెరవాలి అని మాకు ఇష్టమవుతున్నది. గ్రామాలలో కూడా సర్వీస్ చేస్తారు కదా. కావున మనస్స వాచ కర్మణ, తనువు మనస్సు ధనముల ద్వారా ఎలా సర్వీస్ చెయ్యాలి అంటే 21 జన్మలకు తండ్రి నుండి ఫలం లభించాలి. ఇదే చింత ఉండాలి. మేమేమైనా చేస్తున్నామా, ఎవరికైనా జ్ఞానం ఇస్తున్నామా అని రోజంతా ఈ సంకల్పాలు వస్తూ ఉండాలి. భలే సేవా కేంద్రం తెరచిన భార్యాభర్తలకు పరస్పరము అనైక్యత ఉండరాదు. ఎటువంటి జగడాలు ఉండరాదు. సన్యాసులు ఇంటి జంజాటాల నుండి గొడవల నుండి దూరంగా వెళ్ళిపోతారు. నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతారు. మరి ప్రభుత్వం వారిని ఏమైనా అంటూ ఉందా, ఆపుతూ ఉందా? పురుషులు మాత్రమే సన్యసిస్తారు. ఈ కాలంలో ఎవరైనా స్త్రీలకు ఎవరు ఆధారం లేకుంటే లేక వైరాగ్యం వచ్చి ఉంటే వారికి కూడా సన్యాసి పురుషులు కూర్చొని నేర్పిస్తారు. ఈ మధ్యకాలంలో, ముందు లేదు. వారి ద్వారా తమ పనులను చేసుకుంటారు. ఎందుకంటే ధనము మొదలైనవన్నీ వారి వద్ద ఉంటాయి. వాస్తవానికి ఇల్లు వాకిళ్ళు వదిలిన తర్వాత ధనం ఉంచుకునే అవసరం ఉండదు. కావున తండ్రి మీకు ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరికి తండ్రి పరిచయం ఇవ్వాలి అని మీ బుద్ధిలో రావాలి. మనుషులకి ఏమీ తెలియదు, బుద్ధిహీనులుగా ఉన్నారు. పిల్లలకు తండ్రి ఆజ్ఞ ఏంటి అంటే, మధురాతి మధురమైన పిల్లలారా, స్వయాన్ని మీరు ఆత్మగా భావించండి. కేవలము చెప్పేవారు పాటించినటువంటి పండితులుగా అవ్వకండి. స్వకళ్యాణం మీకు కూడా మేలు చేసుకోవాలి. మీరు స్మృతి ద్వారా సతో ప్రధానంగా అవ్వాలి. చాలా పురుషార్థం చెయ్యాలి, లేకుంటే చాలా పశ్చాత్తాపపడాల్సి ఉంటుంది. బాబా, మేము క్షణక్షణము మర్చిపోతున్నాము అని అంటారు. సంకల్పాలు వచ్చేస్తాయి. బాబా చెప్తారు, అవి రానే వస్తాయి. మీరు బాబా స్మృతిలో ఉండి సతో ప్రధానంగా అవ్వాలి. ఆత్మ ఏదైతే అపవిత్రం అయిపోయిందో అది పరంపిత పరమాత్మ స్మృతి ద్వారా పవిత్రంగా అవ్వాలి. తండ్రి పిల్లలకు ఆదేశాలను ఇస్తూ ఉన్నారు. ఓ ఆజ్ఞాకారి పిల్లలారా, మిమ్ములను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు కట్ అవుతాయి. మొట్టమొదటి మాట ఇది వినిపించండి అందరికీ. నిరాకార శివబాబా చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చేయండి, నేను పతిత పావనుడను. నా స్మృతి ద్వారానే మీ వికర్మల వినాశనం అవుతాయి. వేరే ఉపాయం ఇక ఏదీ లేదు, తండ్రి స్మృతి తప్ప. ఇలా ఎవ్వరూ చెప్పలేరు. ఎంతో లెక్కలేనంతమంది సన్యాసులు ఉన్నారు. యోగ సమ్మేళనాలలో భాగం వహించమని ఆహ్వానిస్తూ ఉంటారు. ఇప్పుడు వారి హఠయోగంతో ఎవ్వరికీ మేలు జరగదు. అనేక యోగాశ్రమాలు ఉన్నాయి. వారికి రాజయోగం గురించి కించిత్తు కూడా తెలియదు.
తండ్రి గురించే తెలియదు. అనంతమైన తండ్రి వచ్చి సత్యమైన యోగాన్ని నేర్పిస్తారు. తండ్రి పిల్లలైన మిమ్ములను తన సమానంగా చేస్తారు. నేను నిరాకారుడను, తాత్కాలికంగా ఈ శరీరంలో వచ్చాను. భాగ్యశాలి రథం తప్పకుండా మనుషులదే ఉంటుంది. ఎద్దు అని చెప్పలేము. అంటే ఎద్దు శివుడి వాహనము అని. అంతేకాని గుర్రపు రథము మొదలైన వాటి మాట కూడా లేదు. యుద్ధము మాట కూడా లేదు. మనము మాయతో యుద్ధం చెయ్యాలి అని మీకు తెలుసు. మాయతో ఓడిపోతే ఓటమి అని మహిమ కూడా చేస్తారు. మీరు చాలా బాగా అర్థం చేయించవచ్చు. కానీ మీరిప్పుడే నేర్చుకుంటూ ఉన్నారు. కొందరు నేర్చుకుంటూ ఒక్కసారిగా క్రింద పడిపోతారు. ఏదో గొడవ జరిగిపోతుంది. పరస్పరము ఇరువురు అక్కయ్యలకు కూడా సరిపోదు. ఉప్పు నీరుగా అయిపోతారు. మీకు పరస్పరంలో ఏ గొడవలు ఉండరాదు. జగడాలు ఉంటే మీరేం సర్వీస్ చేస్తారు అని తండ్రి అడుగుతూ ఉన్నారు. చాలా మంచి పిల్లల గతి కూడా ఇలా అయిపోతుంది. ఇప్పుడే మాలను తయారు చేస్తే డిఫెక్టెడ్ అంటే దోషయుక్త మాల తయారవుతుంది. వీరిలో ఇంకా ఈ అవగుణాలు ఉన్నాయి. డ్రామా ప్లాన్ అనుసారంగా బాబా సర్వీస్ కూడా చేస్తూ ఉంటారు. ఆదేశాలను ఇస్తూ ఉంటారు. మొదట ఢిల్లీని ముట్టడించండి. ఒకరు మాత్రమే చేయడం కాదు, పరస్పరము కలిసి సలహాలు తీసుకోవాలి. అందరూ ఏకమతంగా ఉండాలి. బాబా ఒక్కరే కానీ సహయోగి పిల్లలు లేకుండా ఏ పని చెయ్యరు. మీరు సేవా కేంద్రాలను తెరుస్తారు, సలహాను తీసుకుంటారు. సహయోగం చేసేవారు ఉన్నారా అని బాబా అడుగుతారు. అవును బాబా, ఒకవేళ సహయోగం చేసేవారు లేకుంటే ఏమీ చేయలేమని చెప్తారు. ఇంట్లో కూడా బంధుమిత్రులు మొదలైన వారు వస్తారు కదా. భలే వారు నిందించని వారు మిమ్ములను ఖండిస్తూనే ఉంటారు. కానీ మీరు వాటిని లెక్క చేయరాదు. పిల్లలైన మీరు పరస్పరము కూర్చొని సలహాలు తీసుకోవాలి. ఉదాహరణకు సేవా కేంద్రాలు సెంటర్స్ తెరిచినప్పుడు అందరూ కలిసి బాబా మేము బ్రాహ్మణి సలహా ప్రకారం, సిస్టర్ సలహా ప్రకారం ఈ పని చేస్తున్నామని వ్రాస్తారు కదా. సింధీ భాషలో బా త బారా అంటే 1తో 2 కలిస్తే 12 అవుతుంది అని అంటారు. 12 అయితే ఇంకా మంచి సలహాలు వెలువడతాయి. అక్కడక్కడ పరస్పరం సలహాలే తీసుకోరు. ఇప్పుడు ఇలా ఉంటే ఏదైనా పని జరుగుతుందా? మీ మధ్యలో ఐకమత్యం లేకుంటే మీరు ఇంత పెద్ద విశాల కార్యాన్ని ఎలా చేయగలరు? చిన్న దుకాణము, పెద్ద దుకాణం ఉంటాయి కదా. పరస్పరము కలిసి ఉంటారు. బాబా మీరు సహయోగం చేయండి అని ఎవరు అడగరు. మొదట సహయోగులను తయారు చేసుకోవాలి. తర్వాత బాబా చెప్తారు, పిల్లలు ధైర్యం చేస్తే తండ్రి సహయోగం ఇస్తారు. మొదట తమ సహయోగులను తయారు చేసుకోండి. బాబా మేమింత చేస్తున్నాము, మిగిలిన దానికి మీరు సహాయం చేయండి అని అంటారు. మొదటే మీరు సహాయం చెయ్యండి అని కాదు. హిమ్మతే మర్దా అంటే ధైర్యం పిల్లలది, సహాయము తండ్రిది. దాని అర్థం కూడా తెలుసుకోరు. మొదట పిల్లలకు ధైర్యం ఉండాలి. ఎవరెవరు ఏమేం సహయోగం చేస్తారు, ఫలానా వారు ఇలా సహయోగం చేస్తున్నారు అని లెక్కాచారం అంతా వ్రాస్తారు. ఫలానా వారు ఈ సహయోగం ఇస్తారు అని నియమానుసారంగా వ్రాసి ఇస్తారు. అంతేకాని ఒక్కొక్కరు మేము సెంటర్ తెరుస్తాము, సహయోగం ఇవ్వమని కాదు. ఇలా బాబా తెరవలేరా? కానీ అలా సాధ్యం కాదు. కమిటీ వారు పరస్పరము అప్పుడప్పుడు కలుస్తూ ఉండాలి. మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు కదా. కొందరు ఏమీ అర్థం చేసుకోరు. కొందరు చాలా హర్షితం అవుతూ ఉంటారు. ఈ జ్ఞానంతో చాలా సంతోషం ఉండాలి. తండ్రి, టీచరు, సద్గురు అన్నీ ఒక్కరే లభించారు అంటే సంతోషపడాలి కదా. ప్రపంచంలో ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. శివబాబాయే జ్ఞానసాగరులు, పతిత పావనులు, సర్వుల సద్గతి దాత. అందరి తండ్రి కూడా ఒక్కరే. ఇది ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేదు. వారే జ్ఞానసాగరులు, ముక్తిదాత, మార్గదర్శకులు అని మీకు తెలుసు. కావున తండ్రి మతానుసారంగా నడవాల్సి వస్తుంది. పరస్పరం కలుసుకొని సలహాలు తీసుకోవాలి. ఖర్చు చెయ్యాలి. ఒక్కరి మతంతోనే నడుచుకోలేరు. అందరి సహయోగం కూడా కావాలి. ఈ బుద్ధి కూడా ఉండాలి కదా. పిల్లలైన మీరు ఇంటింటికి సందేశమునివ్వాలి. కొంతమంది వివాహ నిమంత్రణ వచ్చింది, వెళ్ళాలా వద్దా అంటే ఆహ్వాన పత్రిక వచ్చింది వివాహంది,
మేము పెళ్ళికి వెళ్ళాలా వద్దా అని అడుగుతారు. బాబా చెప్తారు, ఎందుకు వెళ్ళరాదు, వెళ్ళి తమ సేవను చేయండి, అనేకుల కళ్యాణం చేయటానికి వెళ్ళండి. అక్కడ ఉపన్యాసం కూడా చేయవచ్చు. కొద్దిమంది దగ్గర మృత్యు ఎదురుగా నిలిచి ఉంది. తండ్రి నన్ను ఒక్కరినే స్మృతి చేయమని చెప్తున్నారు. ఇక్కడ అందరూ పాపాత్ములే ఉన్నారు. తండ్రినే నిందిస్తూ ఉంటారు. తండ్రి నుండి మిమ్మలను విముఖం చేసేస్తారు. వినాశకాలే విపరీత బుద్ధి అని గాయనం కూడా ఉంది. ఎవరు చెప్పారు? తండ్రి స్వయంగా చెప్తున్నారు. నాతో ప్రీతి బుద్ధి లేదు. వినాశకాలే విపరీత బుద్ధి కలవారిగా ఉన్నారు. నన్ను గురించి తెలియదు. ఎవరికి ప్రీతి బుద్ధి ఉంటుందో, ఎవరు నన్ను స్మృతి చేస్తారో వారే విజయం పొందుతారు. భలే ప్రీతి ఉన్నా స్మృతి చెయ్యలేదు అంటే తక్కువ పదవి పొందుతారు. తండ్రి పిల్లలకు ఆదేశమునిస్తారు. ముఖ్యమైన విషయం, అందరికీ సందేశమునివ్వాలి. తండ్రిని స్మృతి చేస్తే పావనమై పావన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. డ్రామా అనుసారం శివబాబా బ్రహ్మబాబా యొక్క వృద్ధ శరీరాన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఈయన యొక్క వానప్రస్థంలో ప్రవేశించారు. మనుష్యులు 60 సంవత్సరాలు దాటిన తర్వాత వానప్రస్థ స్థితిలోనే భగవంతుడితో కలవటానికి శ్రమిస్తారు. భక్తిలో జపతపాలు మొదలైనవన్నీ భగవంతునితో కలిసే మార్గాలు అని భావిస్తారు. ఎప్పుడు లభిస్తారో ఎవ్వరికీ తెలియదు. జన్మ జన్మలుగా భక్తి చేస్తూ వచ్చారు. భగవంతుడైతే ఎవ్వరికీ లభించలేదు. పాత ప్రపంచాన్ని క్రొత్తదిగా చేసేందుకే బాబా వస్తారు అని కూడా అర్థం చేసుకోరు. తండ్రియే రచయిత. చిత్రం ఉంది కానీ త్రిమూర్తి చిత్రంలో శివుడిని చూపించరు. శివబాబా లేకుండా బ్రహ్మ విష్ణు శంకరులను చూపించారు. కంఠము తీసివేసినట్లు ఉంటుంది. తండ్రి లేకుండా అనాథలైపోయారు. తండ్రి చెప్తున్నారు, నేను వచ్చి మిమ్మలను సనాథలుగా చేస్తాను. 21 జన్మలకు మీరు సనాథలుగా అవుతారు. ఎటువంటి కష్టము ఉండదు. ఎంతవరకు బాబా లభించరో అంతవరకు మేము కూడా పూర్తి అనాథలుగా తుచ్చబుద్ధి కలవారిగా ఉండేవారమని మీరు కూడా చెప్తారు. పతిత పావనులు అని అంటారు కానీ వారెప్పుడు వస్తారో ఎవ్వరికీ తెలియదు. పావన ప్రపంచమే నూతన ప్రపంచం. తండ్రి ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. మేము తండ్రి వారిగా అయ్యాము, స్వర్గాధికారులుగా తప్పకుండా అవుతామని మీకు కూడా అర్థమవుతుంది. శివబాబా అనంతమైన మాలికులు. తండ్రి వచ్చి సుఖశాంతుల వారసత్వమునిచ్చారు. సత్యుగంలో సుఖం ఉండేది. మిగిలిన ఆత్మలంతా శాంతిధామంలో ఉండేవారు. ఇప్పుడు ఈ విషయాలు మీకు అర్థమవుతాయి. శివబాబా ఎందుకు వచ్చి ఉంటారు? తప్పకుండా నూతన ప్రపంచాన్ని రచించేందుకు, పతితులను పావనంగా చేసేందుకు వచ్చి ఉంటారు. శ్రేష్ఠ కార్యాన్ని చేసి ఉంటారు. మనుష్యులు పూర్తి గాఢాంధకారంలో ఉన్నారు. తండ్రి చెప్తున్నారు, ఇది కూడా డ్రామాలో రచింపబడింది. పిల్లలైన మిమ్మలను తండ్రి కూర్చొని మేల్కొల్పుతూ ఉన్నారు. మీకు ఇప్పుడు ఈ పూర్తి డ్రామా గురించి తెలుసు. నూతన ప్రపంచం మళ్ళీ ఎలా పాతదిగా అవుతుందో తెలుసు. తండ్రి చెప్తున్నారు, మిగిలినవన్నీ వదిలి ఒక్క తండ్రిని స్మృతి చేయండి. నాకు ఎవరిపైన ద్వేషం లేదు. ఈ విషయం అర్థం చేయించాల్సి వస్తుంది. డ్రామా అనుసారంగా మాయా రాజ్యంగా కూడా అవ్వాలి. ఇప్పుడు మళ్ళీ తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలారా, ఇప్పుడు ఈ సృష్టి చక్రం పూర్తి అయ్యింది. ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతం లభిస్తోంది. దానిని అనుసరించాలి. ఇప్పుడు పంచవికారాల మతంపై నడవరాదు. అర్ధకల్పం మీరు మాయ మతానుసారంగా నడిచి తమో ప్రధానంగా అయ్యారు. ఇప్పుడు నేను మిమ్మలను సతో ప్రధానంగా చేసేందుకు వచ్చాను. ఇది సతో ప్రధానము తమో ప్రధానాల ఆట. గ్లాని చేసే మాటే లేదు. భగవంతుడు ఈ ఆవాగమన నాటకాన్ని ఎందుకు రచించారు అని అడుగుతారు. ఎందుకు అనే ప్రశ్నే తలెత్తదు. ఇది డ్రామా చక్రం మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ డ్రామా అనాది. ఇప్పుడు ఇది కలియుగం. సత్యుగం గతించిపోయింది. ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు. బాబా బాబా అని అంటూ ఉంటే కళ్యాణం అవుతూ ఉంటుంది. ఇవి చాలా గుహ్యమైన రమణీయమైన విషయాలు. పులిపాలు ఉండాలి అంటే బంగారు పాత్ర కావాలి అంటారు. పులిపాలు బంగారు పాత్రలో మాత్రమే నిల్వ ఉంటాయి. అంటే మీ బుద్ధి కూడా బంగారు బుద్ధిగా ఉంటేనే ఈ మాటలు నిలబడతాయి. మరి బుద్ధి బంగారుగా ఎలా అవుతుంది? ఆత్మలోనే బుద్ధి ఉంది కదా. ఆత్మ చెప్తుంది, నా బుద్ధి ఇప్పుడు బాబా వైపు ఉంది.
నేను బాబాను చాలా స్మృతి చేస్తాను. కూర్చొని కూర్చొని బుద్ధి అనేక వైపులకు వెళ్ళిపోతుంది కదా. బుద్ధిలో వ్యాపార వ్యవహారాలు మొదలైనవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. కనుక మీ మాటలు విననట్లుంటారు. చాలా కష్టముంది. మృత్యువు ఎంతెంత సమీపంగా వస్తూ ఉంటుందో మీరంతా స్మృతిలో ఉంటారు. మరణించే సమయంలో అందరూ భగవంతుని స్మృతి చేయమని చెప్తారు. ఇప్పుడు తండ్రి స్వయంగా చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. ఇప్పుడు మీ అందరిది వానప్రస్థ స్థితి, వాపస్ వెళ్ళాలి. కనుక ఇప్పుడు నన్ను స్మృతి చేయండి, ఇతర మాటలేవి వినకండి. ఇప్పుడు జన్మ జన్మల పాప భారం మీ తలపై ఉంది. ఈ సమయంలో అందరూ అజామిలుని వలె ఉన్నారు అని శివబాబా అంటారు. ముఖ్యమైన విషయం స్మృతి యాత్ర. దీని ద్వారా మీరు పావనంగా అవుతారు. అంతేకాక పరస్పరము ప్రీతి కలిగి ఉండాలి. పరస్పరము సలహాలను కూడా ఇచ్చిపుచ్చుకోవాలి. తండ్రి ప్రేమ సాగరులు కదా, కావున పరస్పరం మీకు కూడా చాలా ప్రేమ ఉండాలి. ఆత్మ అభిమానులుగా అయ్యి తండ్రిని స్మృతి చేయాలి. సోదరి సోదరుల సంబంధాన్ని కూడా తెంచేయాల్సి వస్తుంది. సోదర సోదరీలతో కూడా యోగం ఉంచకండి. వారిని గుర్తు చేసుకోకండి. ఒక్క తండ్రితోనే యోగం అంటే సంబంధం ఉండాలి. తండ్రి ఆత్మలకు చెప్తారు, నన్ను స్మృతి చేస్తే మీ వికారి దృష్టి సమాప్తమైపోతుంది. కర్మేంద్రియాలతో ఏ వికర్మ చేయరాదు. మనస్సులో తుఫానులైతే మాయా తుఫానులు తప్పకుండా వస్తాయి. ఇది చాలా గొప్ప గమ్యం. బాబా చెప్తున్నారు, కర్మేంద్రియాలు మోసం చేస్తున్నాయి అంటే జాగరూకులవ్వండి. ఒకవేళ విరుద్ధమైన పని చేశారు అంటే సమాప్తమైపోతారు. ఎక్కితే వైకుంఠానికి మాలికులు. కష్టపడకుండా ఏమీ లభించదు. చాలా కష్టం ఉంది. దేహసహితంగా దేహం యొక్క అన్ని సంబంధాలను వదిలి ఒక్కరితో సంబంధం ఉంచుకోవాలి. కొందరికి బంధనాలు లేకున్నా చిక్కుకొని ఉంటారు. తండ్రి శ్రీమతమును అనుసరించరు. 1-2 లక్షలుండి భలే పెద్ద కుటుంబమైన తండ్రి చెప్తున్నారు, ఎక్కువగా వ్యాపారాలలో చిక్కుకోకండి. వానప్రస్థులైపోండి. తక్కువగా ఖర్చు పెట్టుకోండి. పేదవారు ఎంత సాధారణంగా జీవిస్తారో చూడండి. ఇప్పుడు ఎలాంటి వస్తువులు వెలువడినాయి అంటే చెప్పలేం. షావుకారులు మితిమీరిన ఖర్చు చేస్తూ ఉంటారు. లేకుంటే కడుపుకి ఎంత కావాలి? 1 పావు పిండి అంతే చాలు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, పరస్పరంలో చాలా చాలా ఆత్మిక ప్రీతితో మెలగాలి. కానీ సోదరి సోదరులతో యోగం ఉంచరాదు. కర్మేంద్రియాలతో ఏ వికర్మలు చేయరాదు. సెకండ్ పాయింట్, ఒక్క ఈశ్వరీయ మతమును అనుసరించి సతో ప్రధానంగా కావాలి. మాయా మతమును వదిలేయాలి. ఎందుకంటే మాయ అనేక ప్రకారాలుగా తన మతాన్ని ఇస్తూ ఉంటుంది. మన్మతము, పరమతము ఇలాంటివి. వాటిని వదిలేయాలి. పరస్పరంలో సంఘటనను దృఢంగా చేసుకోవాలి. పరస్పరము సహయోగులుగా అవ్వాలి. వరదానము, లక్ష్యం ప్రమాణంగా, లక్ష్యం అనుసారంగా లక్షణాలను బ్యాలెన్స్ చేసే కళ ద్వారా ఎక్కే కళను అనుభవం చేసే బాప్ సమాన్ సంపన్న భవ. పిల్లలలో విశ్వ కళ్యాణం చెయ్యాలి అనే కామన కూడా ఉంది, కోరిక. దానితో పాటు బాప్ సమానగా అవ్వాలి అనే శ్రేష్ఠ కోరిక కూడా ఉంది. కానీ లక్ష్యం అనుసారం ఏ లక్షణాలైతే స్వయానికి లేక ఇతరులకు కనిపించాలో అందులో తేడా వస్తోంది. అందువలన ఏది లక్ష్యం ఉంచుకున్నారో నేను బాప్ సమాన్గా కావాలి అని బ్యాలెన్స్ చేసే కళను ఇప్పుడు ఎక్కే కళల్లోకి తీసుకొచ్చి ఈ వ్యత్యాసాన్ని నిర్మూలించండి. సంకల్పమైతే ఉంది, కానీ దృఢత సంపన్న సంకల్పం ఉంటే అయి తీరాలి అని తండ్రి సమానం సంపన్నంగా అయ్యే వరదానం ప్రాప్తి అవుతుంది. ఇప్పుడు ఏదైతే స్వదర్శనం మరియు పరదర్శనం 2 చక్రాలలో తిరుగుతున్నారో, ఏ వ్యర్థ విషయాలలో త్రికాల దర్శులుగా అవుతున్నారో దానిని పరివర్తన చేసి స్వచింతకులుగా స్వదర్శన చక్రధారులుగా అవ్వండి.
స్లోగన్: సేవ యొక్క భాగ్యము ప్రాప్తి అవ్వడమే అన్నిటికంటే గొప్ప భాగ్యం. అవ్యక్త సూచన: అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోవటానికి బాబా ఇలా తెలియజేస్తూ ఉన్నారు. ఇది అభ్యాసం చేయండి. దేహము మరియు దేహం యొక్క దేశాన్ని, ప్రపంచాన్ని మరచి అశరీరిగా పరంధామ నివాసిగా అయిపోండి. ఆత్మ అక్కడికి వెళ్ళిపోవాలి. తర్వాత పరంధామ నివాసి నుండి అవ్యక్త స్థితిలో ఫరిస్తా రూపంలోకి ఆత్మ రావాలి. పరంధామం నుండి అలా స్థితం కావాలి. తర్వాత సేవ చేయడానికి ఈ శరీరంలో బురుకుటి మధ్యంలో శబ్దంలోకి రండి. సేవ చేస్తూ కూడా మీ స్వరూపం యొక్క స్మృతిలో ఉండండి. ఆత్మస్వరూప స్మృతిలో. మీ బుద్ధిని ఎక్కడ కావాలి అంటే పరంధామమా, సూక్ష్మవతనమా, లేదు ఈ ప్రపంచంలో పైన గ్లోబు పైన ఎక్కడ కావాలి అంటే అక్కడ 1 సెకండ్ కంటే తక్కువ సమయంలో లగ్నం చేయండి. అప్పుడు మీరు పాస్ విత్ ఆనర్గా అవుతారు. గౌరవప్రదంగా పాస్ అవుతారు. ఓం శాంతి.